ప్రెగ్నెన్సీలో ట్రావెల్ చేయొచ్చా లేదా? ఈ క్వెషన్ నన్ను చాలామంది ప్రెగ్నెంట్ లేడీస్ అడుగుతుంటారండి. హాయ్ అండి. ఐయామ్ డాక్టర్ మోనికా రెడ్డి, గైనకాలజిస్ట్ అండ్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ ఫ్రమ్ హైదరాబాద్. యెస్, ప్రెగ్నెన్సీలో ట్రావెల్ చేయడం అనేది అబ్సల్యూట్‌లీ సేఫ్ అండి. కానీ కొన్ని కండిషన్స్‌లో మాత్రం ట్రావెల్ అవాయిడ్ చేయమని చెప్తాము. ప్రెగ్నెంట్ లేడీకి ఇంతకుముందు ఏమైనా మల్టిపుల్ అబార్షన్స్ హిస్టరీ ఉన్నా, లేకపోతే నెలలు నిండక ముందే డెలివరీస్ ఏమైనా అయినా, అంటే ప్రీటర్మ్ డెలివరీస్ లాంటివి ఏమైనా జరిగినా, ఈ ప్రెజెంట్ ప్రెగ్నెన్సీలో మొదటి 3 నెలల్లో ఏమైనా బ్లీడింగ్ లాంటిది జరిగినా, గర్భసంచి యొక్క ముఖద్వారం అంటే సర్విక్స్ యొక్క లెంత్ చిన్నగా ఉండి మనం ఏమైనా స్టిచ్ వేసినా, లేకపోతే ఈ ప్రెగ్నెన్సీలో హై బీపీ లాంటిది అంటే ప్రీ ఎక్లాంప్షియా లాంటి సిచ్యువేషన్స్ ఉన్నా, మాయా కిందికున్నా, ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నిట్లో కూడా ప్రెగ్నెన్సీలో ట్రావెల్ అవాయిడ్ చేయమని చెప్తామండి. సో ప్రెగ్నెన్సీలో ఏ టైంలో జర్నీ చేయడం సేఫ్ అంటే సెకండ్ ట్రైమిస్టర్ అంటే 4-6 నెలల మధ్యలో ట్రావెల్ చేయడం అనేది చాలా సేఫ్. అండ్ ఏ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ సేఫ్గా చెప్తామంటే ట్రైన్లో జర్నీస్ చేయడం అనేది సేఫ్ అండి, రోడ్ ఇంకా ఫ్లైట్ జర్నీస్ కంటే కూడా. అండ్ లాంగ్ జర్నీస్ చేసే వాళ్ళలో అంటే 3-4 అవర్స్ కంటే ఎక్కువ ట్రావెల్ ఉన్న వాళ్ళలో కొన్ని టిప్స్ చెప్తాం. అంటే ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒకసారి లైట్గా వాకింగ్ చేయటం, లేకపోతే కూర్చున్న ప్లేస్లోనే సింపుల్ లెగ్ ఎక్సర్సైజెస్ చేయటం, అడిక్వేట్ వాటర్ ఇంటేక్ ఉండటం, ఇవన్నీ కూడా టిప్స్ ఫాలో అవ్వమని చెప్తాము. మీకు తెలిసిన ప్రెగ్నెంట్ లేడీస్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.